బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా జరిగే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు సూచనల మేరకు వివేకానంద నగర్ డివిజన్ నాయకులతో కలిసి తెలంగాణ తల్లికి పూలమాల వేసి భారీగా తరలి వెళ్లిన కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు కార్పొరేటర్ మాట్లాడుతూ చరిత్ర గతిని మార్చింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీక్ష. అది తెలంగాణ రాష్ట్ర అవతరణకు నాంది పలికిన సఫల దీక్ష. ఆత్మ గౌరవ జ్యోతి వెలిగిన రోజు, ఆత్మవిశ్వాసం ఆకాశానంటిన రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ నవంబర్ 29న మహానాయకుడు కేసీఆర్ ప్రారంభించిన అమరణ నిరాహార దీక్ష యావత్ దేశాన్ని కుదిపేసింది. 11 రోజుల దీక్ష ప్రచండ శక్తిలా మారి ఢిల్లీ పీఠాన్ని గడగడ వణికించిందని కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించేలా చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణకు పునాది వేసిన డిసెంబర్ 9ని విజయ్ దివస్గా జరుపుకుందాం. కేసీఆర్ మహోన్నత దీక్షా బలాన్ని, అమరుల త్యాగ ఫలాన్ని సగర్వంగా స్మరించుకుందామని అన్నారు. నేడు డిసెంబర్ 9 మన కేసీఆర్ గారు దీక్ష ప్రారంభించిన 11వ రోజు ఇవాళ వారి దీక్ష ఫలితంగానే మనకు రాష్ట్ర నిర్మాణం గురించి ప్రకటన ఇవ్వడం జరిగింది. విజయ దివస్ కూడా మనం జరుపుకుంటున్నాము ఇవాళ. అలాగే మన తెలంగాణ తల్లికి ఇప్పుడు మనం దండ వేయడం జరిగింది. ఇది తెలంగాణ తల్లి అంటే ఇది బతుకమ్మ పట్టుకొని, బతుకమ్మ అనేది ఒక తెలంగాణకి ప్రత్యేకమైనది. బతుకమ్మ తల్లి బతుకున్నది కాబట్టి అది ఈజీగా మనం చూడగానే ఇది మన తెలంగాణ తల్లి అని ఎంతో కడ ఉట్టిపడుతుంది. కానీ ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి బతుకమ్మ లేదు, ఏది లేదు, ఒక తల్లిని చూపిస్తున్నా అని చెప్తున్నారు. కానీ అది ఒక కాంగ్రెస్ తల్లిగా కనిపిస్తుంది, కానీ తెలంగాణ తల్లిగా అయితే కనిపించట్లేదు. ఒక ఆడపడుచుని నిండుగా లక్ష్మీదేవిలాగా కలకలలాడాలి, సొమ్ములు పెట్టుకొని బతుకమ్మని పట్టుకుంటే ఒక నిండు మహాలక్ష్మిలాగా కలకలాడుతుంది. కానీ ఇప్పుడున్న విగ్రహం చూస్తే అలా లేదు. ఆడవాళ్ళని పని చేస్తూ ఒక కూలీలాగా చూపిస్తున్నారు. ఒక కంకులు పట్టుకొని ఉన్నాడు. కంకులు పట్టుకోగానే మనకు తెలంగాణ తల్లి అని ఎలా తెలుస్తుంది? ఆ కంకులు అనేటివి ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా పండుతుంది కాబట్టి అది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి చిహ్నంగా అయితే ఏమీ లేదు. బతుకమ్మ ఉంటేనే అది తెలంగాణ అని మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ అనగానే తెలంగాణనే గుర్తుకొస్తుంది. అలాంటి బతుకమ్మను విగ్రహం నుంచి తొలగించడం ఇది ఎంతవరకు న్యాయం? మేమందరం కూడా దీన్ని సమర్థించడం లేదు. అది ఇప్పుడు విగ్రహం కేసీఆర్ గారు మనం ఎప్పుడైతే మనకు తెలంగాణ తల్లి విగ్రహం ఆమోదించారో అదే విగ్రహాన్ని ఇప్పుడు కూడా మనం తెలంగాణ తల్లిలాగా కొలుసుకుంటున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ దగ్గర ఏదో విగ్రహం కాంగ్రెస్ తల్లి విగ్రహం పెడుతున్నారు. ఆ విగ్రహం తప్పకుండా వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వమే అవుతుంది. ఆ విగ్రహాన్ని తప్పకుండా మళ్ళా కాంగ్రెస్ గాంధీ భవన్కి తరలించడం జరుగుతుంది. సో ఇది మాత్రం తప్పకుండా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం తెలంగాణ విగ్రహం అనేది అందరిది దృష్టిలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన విగ్రహం కాదది. అది ఎప్పుడో మన ఉద్యమాలకు ముందుగానే ఉద్యమం స్టార్ట్ అయినప్పుడే ఈ విగ్రహం రూపుదిద్దుకుంది, ఆ తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది. ఇప్పుడు దాన్ని మార్చడం ఎంతవరకు కరెక్టో ప్రజలే ఆలోచించాలి. తర్వాత వారు కాంగ్రెస్కి తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.